ఈరోజు ఏం తెలుసా, క్యారెక్టర్స్ చేంజ్ చేసుకుంటాం అనమాట. ఎంతసేపు అంటావే లవ్వే, పొద్దుగాల అవుతుంది. అరే మమ్మీ ఫోన్ కరెక్టర్ కాదు మమ్మీ, వేరేది. ఓకే ముందు ఒక నిమిషం లైలా మమ్మీ పులియర్ చేసి టైం అవుతుంది మమ్మీ, ప్లీజ్ ప్లీజ్. మమ్మీ ఒక 5 minutes ప్లీజ్, 5 minutes ప్లీజ్ మమ్మీ. ఇప్పుడు లేసే చీపురా వేసుకో. పెద్ద మాట అన్నాడు సరాడు. వీడియో ఏం తెలుసా, మొన్న అన్నారు కదా అబ్బా చింపేసాం చేసేసాం పనులు చేసాం అని చెప్పేసి ఛాలెంజ్ చేసిర్రు మాతోని. ఎంత పని చేస్తున్నాం అంటే అయితే అసలు మాకు అయితే లేదు, మేము మీరు పోయినప్పుడు ఊరికి పోయినప్పుడు మేము బట్టలు పెడుతున్నాం అని అన్నారు కదా. ఈరోజు ఏం తెలుసా, క్యారెక్టర్స్ చేంజ్ చేసుకుంటాం అనమాట. అక్క వచ్చేసి హారిక లాగా, హారిక వచ్చేసి అక్కలాగా, నేను వర్షలాగా, వర్ష వచ్చేసి నాలాగా క్యారెక్టర్ చేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తారో చూడండి. వాళ్ళు ఎప్పుడు చేస్తే మేము బిజీ బిజీ అంటారు కదా, ఒకసారి చూడండి అంటే ఫోన్లో ఎత్తుకుంటారు, సెల్ఫీ ఎంజాయ్ ఎంజాయ్ రండి రండి రండి. మమ్మీ ఇప్పుడు ఫస్ట్ వర్షిత చేస్తుంది వాళ్ళ మమ్మీ కరెక్ట్. నేను అనుకుంటాను బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అక్క హారిక మమ్మీ, అక్క హారిక మా మమ్మీ నా క్యారెక్టర్ ఇప్పుడు ఏంటి పనులు చేపిస్తారు. కింద ఫుల్ కొట్టేస్తా. మమ్మీ నన్ను ఎవరు అసలు డిస్టర్బ్ చేయాలన్నమాట. మార్నింగ్ టైమ్ నేను డైరెక్ట్ నా అంతలో నేనే లేసా. ఇప్పుడు అడుగు పొద్దున అవుతుంది, లేవే ఇంకెంతసేపు అంటావే లవ్వే, పొద్దుగాల అవుతుంది. మమ్మీ చెప్తున్నా డిస్టర్బ్ చేయకు, ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతున్నా నేను. ఫస్ట్ లవ్వు కదా, ఆగు లేస్తా, నేను నా అంతా నేను లేస్తా. ఉండు పోయి నీ పని చూసుకోపో. ఏమో మమ్మీ అట్లా వేస్తుందప్ప, పొద్దుగల పొద్దుగల పండుకొని చేయనియదు మొత్తము. అరే మమ్మీ ఫోన్ కరెక్టర్ కాదు మమ్మీ, వేరేది. ఓకే నెక్స్ట్ క్యారెక్టర్ బయట పోతే ఫోన్ పట్టుకో. మాట్లాడనిస్తలేదు. హారిక రావే ఫస్ట్ బ్రష్ చేసుకోపో, స్నానం చెయ్యి అంటది. మమ్మీ ఫోన్ అర్జెంట్ పోవాలి మమ్మీ, ప్లీజ్ మమ్మీ పో మమ్మీ. ముందు స్పందన ఒక నిమిషం లైలా పో మమ్మీ, పులియర్ చేసి టైం అవుతుంది మమ్మీ, ప్లీజ్ ప్లీజ్. మమ్మీ అయినా మమ్మీ పులియరా మమ్మీ నేను ప్లేట్ చేసి ప్లీజ్ మమ్మీ, తర్వాత కొడుతుంది ప్లీజ్ మమ్మీ, టైం అవుతుంది మమ్మీ, ప్లీజ్ ప్లీజ్. మెంటల్
పండనీయదు చేయనీయదు ఏమంటే పని చేయగలుగుతుంది మమ్మీ ఏం చేసిన ఆ పులిహోర ఆ ప్లేట్లా అయిపోయింది ఇప్పుడు ఎట్లా వదులుతుంది అంటే మా మమ్మీ అయ్యో పొద్దుగాల లేస్తా పక్క బట్టలు అన్న ఉంటే ఫోన్ మాట్లాడుకుంటూనే ఉంటా పనులను తోరేస్తారు పొద్దున్న బయట పోయి చేసుకొస్తే తెలుస్తుంది మమ్మీ నీకు ఇంట్లో కూర్చొని అన్ని చెప్తాను ఇట్లనే చెప్తావు ఇంట్లో పోతాను ఇప్పటి నుంచి కూర్చొని అన్ని పనులే వస్తా సరే మమ్మీ తెలుస్తుంది నీకు రాత్రికి వస్తే తెలుస్తుంది మమ్మీ నీకు మొత్తం ఇంట్లో కూర్చొని అట్లనే చెప్తుంటావు నువ్వు मस्त शेड्स ఉన్నారా నీలా కమలాసా ఏమైనా నాకిస్తున్నావా నాకు తినడానికి తెస్తున్నావా మీ అయ్యకి ఇచ్చుకుంటున్నావు నువ్వు కడుతున్నావు నాకు సంబంధమే లేదమ్మా ఏమన్నా చేసుకో తల్లి బిడ్డలు లేకపోతే ఆ పన్నెండు కాలు వండాలా తినాలా పండుకోవాలా అంతే అను ఇక చూస్తున్నావు ఇట్ట మమ్మీ నువ్వు ఎట్లా చేస్తున్నాడు చూడు మమ్మీ ఊకే నన్ను ఒట్టుకోకు నేను వెళ్ళిపోతే ఇంట్లోకేసి చెప్తున్నా చెప్తున్నా నా దగ్గర రావద్దు నన్ను చూడాలి నువ్వు వెళ్ళిపో గమ్మున వెళ్ళిపోతే నిమ్మలంగా ఉంటాము మాకెందుకు పో నువ్వే ఒక 2 రోజులు సచ్చినవని ఏడ్చుకుంటాము ఇక మాకెందుకు తెలుసు కదా ఇట్లుంటది మా ఇంట్లో ప్రశాంతంగా ఉండదు మన ఉండదు మా ఇంట్లో గమ్మున పెళ్లి చేసుకొని పోతాను ఫిడ పోతాను మాట్లాడాలి వద్దు ఇప్పుడు వద్దు మమ్మీ ఇప్పుడు ఇల్లు చేస్తాం ఓవర్ అయిపోయిందా పోవాలి పండుకోపో నేను వండుకుంటా కానీ ఇప్పుడు నేను వండుకుంటా వర్షిత కూడా ఎట్లా చేస్తాను మమ్మీ ఒక 5 minutes ప్లీజ్ 5 minutes ప్లీజ్ మమ్మీ మమ్మీ 5 minutes అల్లేవే 5 minutes లో లేసా మమ్మీ ఇప్పుడు లేసే చీపరా వేసుకొచ్చా 5 minutes మమ్మీ ప్లీజ్ చీపర్ కాడ వేసుకోమంటుంది లేసా ఏంది మమ్మీ ఇప్పుడు ఏం చెప్పు ఏంది నీళ్ళు పెట్టుకోపోసి రావడానికి ఆల్రెడీ అమ్మమ్మ పెట్టుంటారు మమ్మీ మమ్మీ 5 minutes అని చెప్పిన ఎందుకు మమ్మీ అట్లా అరుస్తున్నా పోతా అని చెప్పినా కదా మమ్మీ స్కూల్ కి నా పేషెంట్ గొంతు చంపుతా నా పేషెంట్ టెస్ట్ చేయకు నువ్వు అర్థమైంది వాటికి భయం నిన్నే ఇచ్చి మాట్లాడు వర్షి చెప్తున్నా ఏదో లాడి వేసినాం చిన్నపిల్లలు అని చెప్పి చెల్లరైపోకు అర్థమైందా నీకు తెలియదు అక్క మా మమ్మీ ఊకే నేను టార్చర్ వేసామంట ఎందుకు చేసామంట నాకు టార్చర్ ఉంటా పొద్దున్న పని చేయాలా రిపేర్ చేయాలి స్కూల్ కి పంపించాలి అజ్జాయి టిఫిన్ కొట్టాలి బాసన దొంగ బట్టలు ఉత్తుకోవాలి అన్ని లేస్తూనే ఉంటా అక్క నన్ను అయినా కూడా కొడతా ఎందుకు టార్చర్ అలాగా టార్చర్ ఉంటుందా పెద్ద మాట అన్నాడు సరాడు నేను అట్లా చెయ్య మమ్మీ పోతే చెప్పినా అదే స్కూల్ నీకు ఏం ప్రాబ్లం ఒకటే సతాయిస్తావు ఎందుకు వర్షం మీ మమ్మీ అంటే కడుపు నొప్పి అంటది కాళ్ళు నొప్పి అంటది చేతి నొప్పి అంటది జుట్టు రాలిపోతుంది అంటుంది చెవులు వస్తే అంటుంది ఏంది అసలు ఈ కథలన్నీ నీకు ఎందుకు చెప్తున్నావు నువ్వు అన్న అసలు నువ్వు చెవులో పూలు పెట్టక చూడ పెట్టుకో అందరు నా మీద ఏడుస్తారు ఏం పనిలేదు ముందుకు వచ్చి అడిగేటోళ్ళు కూడా లేరు అర్థమవుతుందా పోగమ్మ
ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారా లస్సీ కాదు. అంటున్నావు నువ్వు ఎందుకు అంటున్నావు నన్ను నువ్వు ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు యు ఆర్ రియల్లీ అర్థమే అవుతాడు నాకైతే ఈ పిల్ల అసలు విషయం ఏం అర్థమవుతాడు నాకైతే ఆరిక చెప్పారికే మరి ఉంటా పిల్లకి ఎంత చెప్పినా అసలు సిగ్గు వస్తలేదు మమ్మీ ఏంది మమ్మీ ఎందుకు చేస్తున్నావు మమ్మీ ఫోన్ ఫోన్ వద్దు నేను ఏమింటలేదు ఫోన్ ఫోన్ సరిపోయారు ఇద్దరును సాగుతుంది మీకు అలాగా ఫోన్ వద్దు వద్దా వద్దు ఎందుకు చేస్తున్నావు గొంతు విసి చంపుతా వద్దు నా పేషెంట్ టెస్ట్ చేయ ఫస్ట్ అర్థమవుతుంది ఎక్కువ చేసినా గొంతు విసి చంపుతా సరే మమ్మీ పోతున్నా నేను ఇంట్లో నుంచి మీరే ఉండండి మమ్మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటా అంతే వెళ్ళిపో ఎన్నిసార్లు చెప్తుంటే సిగ్గు అవుతారు నీకు ఇంకా మమ్మీ నేను వచ్చేసిన సాక్స్ ఉంది ఫస్ట్ రీతి నేర్చుకో ఫస్ట్ సాక్సులు ఆ బ్యాగ్ ఒక దగ్గర ఆ సాక్స్ ఒక దగ్గర అసలు ఏమనుకుంటున్నావు వర్షిత నువ్వు నీ మనసుకి అర్థమైతలేదు ఇంట్లో అన్ని పని చేసుకొని కూర్చాను ఎవడొచ్చి చేస్తాడు పని మంచి టార్చర్ అయిపోయింది నాకు ఏమితో నల్లగానే టార్చర్ ఉంటాను నాకైతే ఏమనుకుంటా ఊరికి తిడుతూనే ఉంటావా మనిషి ప్రశాంతంగా బతకనియవా మనిషిని ప్రశాంతంగా బతకనియవా ఫస్ట్ అది సాక్స్ ఉంది ఫస్ట్ తీయ ఓవర్ యాక్టింగ్ చేయకు మన ఇంట్లో నేను సాక్స్ తీసి పడేసి తీయడం మీకు తెలియదు చుట్టూ తిరగాలి పని మనుషులు ఏమన్నా పైసలు ఇస్తున్నావు వాళ్ళకేమన్నా నువ్వు ఎవరికి ఏంటి మమ్మీ నువ్వు ఫస్ట్ సంపాదిస్తున్నావు అట్లా నేను నువ్వే అనుకుంటావు ఎందుకు నాకు అర్థం కాదు నేను అనుకుంటా ఇప్పుడు అర్థమైందా నీకేంటో నా విలువ ఎప్పుడు నేనే వేయాలా అమ్మమ్మ కూడా పనికి వేసి వస్తుంది నీకు ఇంతైనా రీతి ఉండాలా ఇల్లు ఇట్లా చేస్తురాని మమ్మీ నేను అసలు సాక్ తీస్తా నేచర్ ఒక్క నిమిషం అరే స్కూల్ లో వచ్చి నేను టైర్డ్ అయినా టైం పాస్ లెక్క కూర్చుంటావు టైం పాస్ లెక్క చేయకు 10 minutes మమ్మీ ఆ షూస్ ఒక దగ్గర సాక్స్ ఒక దగ్గర అన్ని ఒక 10 నిమిషాలు ఆగు ఫోన్ ఫస్ట్ అసలు ఏంది నువ్వు ఏమనుకుంటున్నావు స్నాప్ ఓపెన్ చేసి నేను చూసి ఒకసారి స్నాప్ పెట్టిస్తాను స్టోరీ పెట్టిస్తానే టెస్ట్ చేసుకుని స్నానం చేసిన ప్రమోషన్ ఫస్ట్ ఫస్ట్ నువ్వు లేచి స్నానం చేసి 10 నిమిషాలు ఆగి ఎందుకంటే సైకో లెక్కలు చేస్తున్నావు రాదు నేను నీ అంత సైకో కాదు అర్థమవుతుందా ఈ కథ నా దగ్గర పడొద్దు నువ్వు అయిపోయింది నాకు కథం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మొత్తం టార్చర్ చేయొద్దు మమ్మీ ఊకే నన్ను అర్థమైందా నేను ఇంట్లోకి వెళ్ళిపోతాను నువ్వు మనసు అది మంచిగా అర్థమవుతుందా గొంతు తీసి చంపేసిన లేదు కొంచెం తీసుకొచ్చాను అమ్మాయి ఏం టార్చర్ అర్థమవుతుందా నువ్వు యాక్టింగ్ అన్ని అర్థమవుతుందా దగ్గర చూడు అర్థమవుతుందా పొగ చూపిస్తా అక్కడ గొంతు తీసి చంపుతా అరే అయ్యో ఇప్పుడు వర్ష అంటే వర్ష నాకు క్యారెక్టర్ లో ఉంది నేను వర్ష క్యారెక్టర్ లో ఉన్నా ఇప్పుడు హారిక ప్లేస్ లో హారిక వాళ్ళ మమ్మీ వస్తుంది అనమాట అంటే హారిక లాగా హారిక క్యారెక్టర్ ఇప్పుడు వస్తుంది సంలాయిస్తుంది అనేది చూడండి ఇప్పుడు అక్క వస్తుంది ఏమైంది అక్క ఫోన్ చేసింది వర్షు ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు రాడు 2 minutes లో వేస్తా ఒక 2 minutes చెప్పక్క అసలు ఎంత చెప్పినా మాకు సిగ్గు వస్తుంది ఒక ఏక చిన్న పిల్లతో ఏం పెట్టుకుంటావా అక్క నువ్వు ఊకే ఆ పిల్ల చెప్పారు ఊకే నాకు చెప్తారు టార్చర్ ఏం చేస్తారు నాకు అర్థమైతే నేను చచ్చిపోయిన ఒకటే ఉన్న ఒకటే అసలు ఆమె కూడా ఉన్న ఒకటే లేకపోయిన ఒకటి ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా ఎందుకు అసలు మమ్మీ సతాయిస్తున్నా స్కూల్ వయసు వస్తే అయిపోయి మమ్మీ చదువుకోమంటుంది కదా స్కూల్ కి మమ్మీ నేను రోజు స్కూల్ పోతున్నా కదా మమ్మీ ఎందుకు మమ్మల్ని ఏడబోతున్నావు ఎందుకు నేను సంపాదించేను తిరిగి 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 వస్తా ఇంటికి వచ్చేవారికి ఒక తిండి కూడా పెట్టు నీళ్ళు తాగాలా అని అడుగు వెళ్తే బాగాలేకపోతే టాబ్లెట్స్ వేయాలా అని అడుగు అసలు ఏమన్నా అడిగేది ఉందని మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు
అర్థం చేసుకో, మీ అమ్మ నీకోసమే కష్టపడుతున్నది వర్షు. అక్క నువ్వు కూడా ఆమె చెప్పేది వినాలక్క, నువ్వు కూడా ఆమె చెప్పేది అర్థం చేసుకోవాలి. పొద్దున 8 o'clock పోతుంది ఆమె. కాకుందమ్మా ఇంట్లో అందరు బిడ్డలు ఉన్నారు, అలా బిడ్డలు ఉన్నారు. ఇవి నాకు ఒక బిడ్డ అన్నట్టు చేసే ఓవర్ యాక్టింగ్. అసలు ఈ టార్చర్ అర్థమైతలే. ఒకరితో ఏం టార్చర్? మమ్మీ ఇప్పుడు నాతో టార్చర్ అవుతుందా మమ్మీ నీకు? అందుకే నీతోనే టార్చర్. వెళ్ళిపోండి ఫస్ట్ ఇట్లా నుంచి అర్థమైతుందా? చెప్పినా బాగా వాడతా అంటేనే ఇంట్లో ఉండి లేకపోతే వెళ్ళిపోయి. సరే హాస్టల్ చేర్పించే మమ్మీ. వేసేస్తా మమ్మీ 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 ఏముంది తినడానికి ఇంట్లో? ఏం లేదు అక్క. ఇప్పుడు దాకా మనం తిట్టినావు అక్క, మన నీకు తెలియదు అక్క. స్కూల్ కి వస్తావు రాగానే ఆకలి అయితే పిల్ల పెట్టాలని తెలియదు అక్క నీకు. టిఫిన్ కట్టినా తినదు. ఏం అబ్బాయి ఇదేం కూర అదేం కూర నచ్చినా ఉండొచ్చు కదా అక్క. నచ్చినా ఉండాలంటే రోజు ఒక కూరగాయలు ఉండాలా? మరి రోజు కూర అనుకుంటాం కదా. పప్పు టమాటా పప్పు అదే తింటది. మనం తింటారా అడుగుతామని ఒకసారి? సిగ్గుందా అసలు? దానికి సిగ్గులేదా అక్క? నువ్వు ఎందుకు చెప్తున్నావు అక్క దానికి? ఓ మా ఇంట్లో రోజు ఇదే అనుకుంటాం వర్షం తెలుసా? తెలుసా మొత్తం మా అమ్మ మీరు ఒకటి ఉండమంటే ఇంకోటి వండుతుంది. ఏమంటే ఇష్టపడి తిని లేకపోతే అట్లనే ఎండు అని అంటది. నేను ఎవరు చెప్పుకోవాలి? ఆరికక్క ఈమెతో టార్చర్ అవుతున్నారు కదా. అది కూడా మీ మమ్మీ పెట్టారు. ముక్కు మీద కోపం ఉన్న తిక్క పిల్లరా. సో గైస్ చూసిరు కదా ఫన్ అండ్ మస్తీ వీడియోలో. అసలు నాకు తెలిసి రోజు మా ఇంట్లో ఇదే కామెంట్ చేద్దాం అనమాట. ఇక వర్షిత సేమ్ నేను వర్షిత అంతే. ఎందుకంటే వర్షిత కొంచెం భయం ఉండాలని నేను అట్లా అరుస్తాను అనమాట. అరుస్తా ఇన్ ద సెన్స్ ఇంత ప్రేమ కూడా ఉంటుంది. ఆ ప్రేమ అది యూపీలేకపోతుంది ఎందుకంటే దానికి నటించడం. ఆ ప్రేమ కూడా కోపంలోనే చూపిస్తాం అనమాట. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. లవ్ యూ.